ధోని ఏ రోజు టీం కోసం ఆడలేదా? అసలు ధోని స్వార్థం ఏంటి? సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి ధోని చేసిందేంటి? అదర్ సైడ్ ఆఫ్ ధోని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు ఇప్పటి వరకు ధోని మీద ఉన్న ఇంప్రెషన్ పూర్తిగా మారిపోతుంది. అంతేకాదు, ఈ వీడియో చివరిలో అసలు విషయం తెలుసుకుని మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. సో డోంట్ మిస్ దిస్ అదర్ సైడ్ ఆఫ్ ధోని. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. ప్రతి భారతీయుడు ఇంకా ధోని అభిమాని ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక అసలు విషయంలోకి వెళ్దాం. అది బంగ్లాదేశ్ టూర్. అందరి ఆశలు భారత జట్టు సారథి ధోని పైనే. అప్పటికే తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్నాడు ధోని. అప్పటి వరకు వికెట్ కీపర్ అంటే పెద్దగా గుర్తింపు ఏమీ ఉండేది కాదు. కానీ ధోని వచ్చాక లెక్క మారింది. బ్యాట్స్మెన్, బౌలర్ల కన్నా వికెట్ల వెనకాల ఉన్న కీపర్ ధోనికే బ్యాట్స్మెన్ ఎక్కువ భయపడేవాడు. ధోని వికెట్ల వెనకాల ఉండి ప్రతి బాల్ని తన సూపర్ విజన్తో చూస్తూ బౌలర్లు ఇంకా ఫీల్డర్లకి ఎన్నో అద్భుతమైన సలహాలను ఇస్తూ మహామహుల్ని పెవిలియన్కి పంపడంలో ధోనిని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. అయితే అలాంటి ధోని బంగ్లాదేశ్ టూర్లో ఒక జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ రాత్రి 11 గంటలకు అతిపెద్ద గాయానికి గురయ్యాడు. హుటాహుటిన ధోనిని హాస్పిటల్కు తరలించారు. అయితే డాక్టర్స్ 3 నుంచి 4 వారాలు ఖచ్చితంగా రెస్ట్ కావాలని కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ ప్రమాదంలో ధోనికి జరిగింది బ్యాక్ ఇంజురీ. బ్యాక్ పూర్తిగా పట్టేసింది. అందరిలో టెన్షన్. ధోని లేకుండా మ్యాచ్ ఊహించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడి నుంచి సరిగ్గా 3 రోజుల్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ధోని లేకుండా మ్యాచ్ గెలవడం అసాధ్యం. విలేకరులు, ప్రజలు సెలెక్టర్లని ఊపిరి పీల్చుకొనివ్వడం లేదు. కొత్తగా సెలెక్టర్గా పగ్గాలు తీసుకున్న ఎంఎస్కే గారు చాలా టెన్షన్ పడి విలేకరుల ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ధోని ఉంటున్న హోటల్ రూమ్కి చేరుకున్నారు. ధోని కదలలేని పరిస్థితుల్లో రిక్లైనర్ బెడ్ మీద కదలకుండా ఉన్నాడు. కనీసం టేబుల్ మీద ఉన్న గ్లాస్ కూడా తీసుకోలేని పొజిషన్లో ఉన్నాడు. ధోని ఆ సెలెక్టర్ ఎంఎస్కేని చూసి ఆప్యాయంగా నవ్వుతూ, ఎప్పుడు వచ్చావు ఎంఎస్కే, రా వచ్చి కూర్చో అన్నాడు. సెలెక్టర్ ఎంఎస్కే, ధోని ఏంటి పరిస్థితి, బ్యాక్ ఇంజురీ అయిందంట కదా అని అడిగాడు. ధోని హా కొంచెం ఇంజురీ అయింది ఎంఎస్కే అని బదిలిచ్చాడు. ఎల్లుండే పాకిస్తాన్తో మ్యాచ్, ఇప్పుడు ఏం చేద్దాం అని టెన్షన్తో ఆ సెలెక్టర్ ఎంఎస్కే ధోనిని అడిగాడు. కానీ మిస్టర్ కూల్ ధోని నవ్వుతూ, ఎల్లుండి కదా మ్యాచ్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఎంఎస్కే అన్నాడు. ఏం చేయాలో అర్థం కాక ఆ సెలెక్టర్ వెళ్ళిపోయాడు. టెన్షన్ తట్టుకోలేక పదే డాక్టర్స్కి ఫోన్ చేస్తూ ధోని పరిస్థితి గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు. కానీ డాక్టర్స్ క్లియర్గా కన్ఫర్మ్ చేసేశారు. 3 నుంచి 4 వారాలు బెడ్ రెస్ట్ కావాల్సిందే ధోనికి అని కన్ఫర్మ్ చేశారు. ఇంకా మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అని కూడా సలహా ఇచ్చారు. తెల్లారి మళ్ళీ ఆ సెలెక్టర్ ధోని దగ్గరికి వెళ్ళాడు. ధోనిని అడిగాడు, మహి ఏంటి పరిస్థితి, రేపే మ్యాచ్, నువ్వు చూస్తే ఇలా ఉన్నావు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే జనాల ఎమోషన్స్కి సంబంధించిన విషయం. నువ్వు ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసి చెప్తే నీకు బ్యాకప్గా వేరే వాళ్ళని తీసుకురావాలి అని చెప్పాడు సెలెక్టర్. కానీ ధోని ఏ టెన్షన్ లేకుండా నవ్వుతూ, టెన్షన్ పడకు ఎంఎస్కే, రేపు కదా మ్యాచ్, అన్నీ సెట్ అవుతాయి, కూల్గా ఉండు అన్నాడు. ఆ సెలెక్టర్ ఎంఎస్కేకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఓ పక్కన టైం లేదు, పట్టరాని కోపం, కానీ ఏమీ మాట్లాడలేని పరిస్థితి. వెంటనే ఆ సెలెక్టర్ హుటాహుటిన పార్థివ్ పటేల్ని పిలిపించాడు ధోని ప్లేస్లో ఆడించడానికి. మళ్ళీ ఆ సెలెక్టర్ ఆ రోజు సాయంత్రం ధోనిని చూడడానికి హోటల్కి వెళ్ళాడు. మహి ఎలా ఉంది అని అడిగాడు. మళ్ళీ ధోని నవ్వుతూ, నీ పని నువ్వు చేసావు కదా, పార్థివ్ని పిలిపించావు కదా నాకు చెప్పకుండా అన్నాడు. ఆ సెలెక్టర్ ఎంఎస్కే, ఏం చేయమంటావు, నువ్వేం చెప్పట్లేదు, రేపు మ్యాచ్, సెలెక్టర్గా తేడా వస్తే నా అసమర్థత అంటారు, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. మళ్ళీ ధోని నవ్వుతూ, ఎందుకంత టెన్షన్ పడతావు, సరే పిలిచావు కదా హాయిగా ఉండు అన్నాడు. ఎంఎస్కేకి నిద్ర పట్టడం లేదు. మళ్ళీ ధోని ఉన్న హోటల్ రూమ్కి వెళ్ళాడు. కానీ రూమ్లో ధోని లేడు. హోటల్ అంతా వెతికాడు, కానీ ఎక్కడా కనపడలేదు. అయితే ధోని స్విమ్మింగ్ పూల్లో రాత్రి 11 గంటలకు అతి కష్టంగా నడుస్తూ నడక ప్రాక్టీస్ చేస్తున్నాడు, హైడ్రోథెరపీ చేస్తున్నాడు. అంత బాధలో కూడా ధోని దూరంగా కనపడుతున్న సెలెక్టర్ ఎంఎస్కేని చూసి పిలిచాడు. ఆ సెలెక్టర్ ధోనిని అడిగాడు, మహి ఇక్కడేం చేస్తున్నావని. ధోని నడవడం ప్రాక్టీస్ చేస్తున్నాను, రేపు మ్యాచ్ ఉంది కదా అని సమాధానం ఇచ్చాడు. సెలెక్టర్కి ఫీజులు ఎగిరిపోయాయి. ఇంత బాధలో కూడా ఇంకా ఈయనకి మ్యాచ్ ఆడే ఉద్దేశం ఉందా అని. సెలెక్టర్ తన రూమ్కి అయితే వెళ్ళిపోయాడు. కానీ ఆ రాత్రంతా నిద్రలేదు. ఈ టెన్షన్లోనే ఆ సెలెక్టర్ ఎంఎస్కే మార్నింగ్ 8:30కి బ్రేక్ఫాస్ట్ చేయడానికి క్రికెటర్స్ కోసం స్పెషల్గా ఏర్పాటు చేసిన ఛాంబర్లోకి వెళ్ళాడు. అయితే అక్కడ చూసిన దానికి ఎంఎస్కే షాక్. 7వ నెంబర్ జెర్సీ వేసుకుని అందరికన్నా ముందుగా ధోని ఓ సింహంలా కూర్చుని ఉన్నాడు. ఎంఎస్కే మొహంలో ఆశ్చర్యం ఇంకా ఆనందం. ఎంఎస్కేకి తన మొహంలో ఉన్న టెన్షన్ అంతా పోయి
1000 వాట్స్ బల్బులో ఉన్నంత వెలుగు ఆయన మొహంలో కనిపించింది. ధోని ఎంఎస్కేని చూసి నవ్వుతూ తన చేయి పట్టుకుని తన హోటల్ రూమ్కి తీసుకుని వెళ్ళాడు. షర్ట్ విప్పాడు. ఆ షర్ట్ లోపల ఏముందో చూసిన ఆ ఎంఎస్కేకి షాక్. ధోని తన షర్ట్ లోపల లెదర్ రెజ్లర్ బెల్ట్ వేసుకుని ఉన్నాడు. ఆ సెలెక్టర్తో ధోని ఇలా అన్నాడు, చూడు ఎంఎస్కే, నువ్వు నిన్నగాక మొన్న సెలెక్టర్ అయ్యావు. నీకే ఇంత టెన్షన్ ఉంటే కొన్ని కోట్ల మంది నా మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు ఈ పాకిస్తాన్ మ్యాచ్ గురించి. మరి నాకెంత బాధ్యత టెన్షన్ ఉండాలి? గుర్తుపెట్టుకో ఎంఎస్కే, నా ఒక కాలు తెగి పడిపోయినా, చివరికి నా ప్రాణమే పోయే పరిస్థితి వచ్చినా నా దేశం కోసం ఆడి ఆ తర్వాత సంతోషంగా చేస్తా. ఈ పాకిస్తాన్ మ్యాచ్ వదిలే సమస్య లేదు అని చెప్పాడు. ధోని అన్న ఆ మాటకి ఇంకా తన దేశభక్తికి ఆ సెలెక్టర్ కంటినిండా నీళ్లతో గట్టిగా ధోనిని కౌగిలించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ నొప్పిని భరిస్తూనే ఆ బాధ మొహంలో కనిపించకుండా దాచి ఆ సిరీస్ విజయానికి ధోని కారణమయ్యాడు. ఈ విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ధోని ఎప్పుడూ తన కోసమో లేక తన టీం కోసమో ఆడలేదు. దేశం కోసం ఆడాడు. దేశ ఖ్యాతి కోసం ఆడాడు. ఎన్నో విజయాలను అందించాడు. కుళ్ళు రాజకీయాలతో పాతాళానికి పడిపోయిన టీమిండియా పరువును నిలబెట్టి తల ఎత్తుకునేలా చేశాడు ధోని. ధోని జీవితం, తన నడవడిక, తన మేనరిజం ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్. తన జీవితం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ గైడ్. ధోని ఒక టార్చ్ బేరర్. అలాంటి ధోని జీవితాన్ని తాను ఒక్కో సందర్భంలో చేసిన ఒక్కో అద్భుతాన్ని తీసుకుని ఒక మోటివేషనల్ ఇంకా పర్సనల్ డెవలప్మెంట్ మంత్రంగా నెక్స్ట్ ఎపిసోడ్స్లో కంప్లీట్ సిరీస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ధోని నుంచి నేటి యువత నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సో స్టే ట్యూన్ టు శివ సువర్ణ ఛానల్. నిజంగా మీరు ఒక ధోని అభిమాని అయితే, ధోనిలో ఉన్న దేశభక్తి మీలోనూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా కామెంట్లో ధోని అని టైప్ చేసి పంపించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను మీ గాంధీ. జై హింద్.